ముందు రోజు పెళ్లి కూతుర్ని చేసే ముందు రోజు ఊళ్ళ కాడ గుళ్ళకంతా పోయి టెంకాయ కొట్టుకొని వచ్చిన తర్వాత మరుసటి రోజు నూనె నలుగుకి ముగ్గురు ఐదుగురు ముత్తైదుని పిలిచి పసుపు కుంకుమ అక్షింతలేసి కూర్చొని అప్పటికే ఆడస్తా ఉంది అంటే ఆ అమ్మగారి ఇల్లు ఇంకా మనకి కొంచెం తక్కువైనట్టే అనిపిస్తుంది. అంటే పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళా మేనమామ సాంగ్యం వస్తది. చీర, మెట్టెలు, స్వీటు, పండ్లు అని. పూర్వం 40 సంవత్సరాల ముందర మెట్లు ఏసేటప్పుడు హ్మ్. యాటను కోసేవాళ్ళంట. ఇప్పుడు టెంకాయ కొట్టేసి వదిలేస్తున్నారు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో నుంచి పతానం వస్తది. పతానంలో వక్కలు, పసుపు కొమ్ములు, చాక్లెటు, ఆకులు, చీర అన్నీ వస్తాయి. అయితే అమ్మగారికి ఎంత తీసుకుంటుంది, అత్తగారికి ఎంత వదులుతుందని దీంట్లో తెలుస్తది. అంటే ఆ ప్రేమ, అనురాగం, మమకారం అంతా దీంట్లో చూపిస్తది. ఆడపిల్ల ఎక్కువే పట్టేసింది, బాగా తీసింది. ఆడబొడుచు ఈ సాంగ్యము చెయ్యాలా. ఆడబొడుచే అంతా తీసి ఆడబొడుచుకి మొదటి ఆడబొడుచు వాళ్ళ ఇంటి ఆడబొడుచులకి పంచాలా. పెద్ద ఆడబొడుచు మా అక్క సాంగ్యం చేస్తుంది. మేము చిన్న ఆడబొడుచులం. మాకు ఫస్ట్ వక్కలు పంచుతుంది. నాకు ఫస్ట్ ఇచ్చింది, మా చెల్లెలకి ఇచ్చింది. మా అక్క వచ్చి బొట్టు పెట్టి పెళ్లి చీర ఇస్తుంది. పెళ్లి రోజు ఆ చీర కట్టుకోవాలా. దాంట్లో బంగారు, గాజులు, చీర అంతా వస్తుంది. ఇది పెళ్లి రోజు కట్టుకునే చీర ఆడబొడుచు ఇస్తుంది.